వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు కళ్యాణ్ రామ్. పుష్కరకాల తన కెరియర్ లో కళ్యాణ్ రామ్ కి వచ్చినవి రెండు హిట్లు. ఒకటి అతనొక్కడే, రెండవది పటాస్. ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కనీసం పెట్టుబడిలో సగం కూడా తీసుకురాలేదు. అవన్నీ ఒకెత్తైతే కిక్ టు ఫ్లాప్ మరో ఎత్తు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. ఇప్పుడు ఇజం సినిమాకి దాదాపు అలాంటి రిజల్టే రాబోతోంది. 25 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. తొలి 3 రోజుల్లో 6 కోట్లు కూడా తీసుకురాలేదు. ఇక మీదట డబ్బులు వస్తాయన్న నమ్మకం లేదు. ఇప్పటికే ఈ సినిమాకి శాటిలైట్ అవ్వలేదు. రిలీజ్ కి ముందు 4 కోట్లకు కొంటామని టీవీ ఛానల్స్ ఆఫర్ ఇచ్చినా కళ్యాణ్ రామ్ స్పందించలేదట. ఇప్పుడు ఈ సినిమాని 3 కోట్లకు కూడా కొనటం కష్టము అని అంటున్నారు. విడుదలకు ముందే 6 కోట్ల నష్టంతో ఈ సినిమాని అమ్మేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆ బయ్యర్లంతా డబ్బులు వెనక్కి ఇమ్మని అడగటం గ్యారంటీ. సో కళ్యాణ్ రామ్ కష్టాలు కంటిన్యూ అవబోతున్నట్టే. ఈ ఫినాన్షియల్ ట్రబుల్స్ ని దృష్టిలో ఉంచుకునే ఇక మీదట కొంతకాలం వరకు సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు టాక్. ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంటున్నాడని తెలుస్తోంది.